నెయ్యి గురించి చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను. నెయ్యి ఎవరికైనా కూడా ప్రతిరోజు ఆవు నెయ్యి, ఎందుకంటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు వైటమిన్ కే అండ్ వైటమిన్ ఈ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. అది మన శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కొవ్వుని మన బ్రెయిన్, మన లివర్ ఇవన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మన బ్రెయిన్ సెల్స్ కొత్తవి పుట్టినప్పుడు ఈ ఒక గుడ్ ఫ్యాట్ సెల్స్ రీప్లేస్ చేస్తాయి. కాబట్టి ఈ నెయ్యి అనేది మనిషిలో ఓజస్ని పెంచేదానికి బాగా పనిచేస్తాయి. ఎవరికైనా బాడీ డీటాక్సిఫికేషన్ కావాలి, ఎస్పెషల్లీ పిల్లలకి అన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి, ఒక ఆవు నెయ్యి తీసుకొని దాంట్లో 2 చిటికెల సైంధవ లవణాన్ని, ఒక పావు చెంచా, ఒక స్పూన్ పావు చెంచా కానీ కొంచెం తక్కువ కానీ పసుపు, మంచి పసుపు, మన న్యాచురల్ గా పండించిన పసుపు, కురుకుమిన బాగా ఉన్న పసుపు, కొంచెం సైంధవ లవణం తీసుకొని అవన్నీ కలిపి కొంచెం తేనె, ఒక 1/2 చెంచా తేనె తీసుకొని దాన్ని అప్పుడప్పుడు సేవిస్తున్నా, మన పిల్లలకు పట్టిస్తున్నా బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకుంటుంది, మన గట్ అనే హెల్త్ పెరుగుతుంది. అదే మనకి ఇమ్యూనిటీ పెరగాలనుకోండి, అదే ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఆ స్పూన్లో నెయ్యిలోకి, మంచి నెయ్యిలో, అదే మన ప్యూర్ నెయ్యిలోకి, దాంట్లోకి ఒక పావు చెంచా ఉసిరికాయ పొడి, ఒక పావు చెంచా మునగాకు పొడి, ఒక 1/2 చెంచా తేనె కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అదే పొద్దునే లేవగానే పిల్లలకి కానీ ఎవరికైనా గట్ ఇష్యూస్ ఉంటే మనం ఒక స్పూన్ నెయ్యిని ఒక గోరువెచ్చని నీటిలో కలిపి మనం సేవించినట్టయితే మనకి చాలా వరకు గట్ ఇష్యూస్ అన్ని కూడా, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత పేగుపూత కానీ, లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నా, అల్సర్స్ ఉన్నా కూడా, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా ఆవు నెయ్యి అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో పొద్దున ఒక స్పూన్ తీసుకుంటే అన్ని రకాలైన వాతానికి కూడా చాలా బాగా, అంటే మన వాతాన్ని, మన పెద్ద పేగుల యొక్క దాన్ని లూబ్రికేట్ చేయడానికి కానీ, లోపల ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియాని, గుడ్ బ్యాక్టీరియాని కొన్ని వేల రెట్లు పెంచేదానికి ఈ నెయ్యి అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది.